శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ కు వరద ప్రభావం పెరగడంతో సాగర్ నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టులో 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా సాగర్లో నీరు లేకపోవడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు క్రాప్ హాలిడేలు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఏడాది సాగర్ పూర్తి స్థాయిలో నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు వ్యవసాయం కోసం తగినంత నీటిని విడుదల చేశారు. మరోవైపు సాగర్ గేట్లు ఎత్తడంతో సాగర్ అందాలను సందర్శించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. నాగార్జున సాగర్ పై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. నిండుకుండలా మారింది. దీంతో అయితే అధికారులు ఏదైతే నాగార్జున సాగర్ 26 గేట్లను అయితే దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఏదైతే నాగార్జున సాగర్ 26 గేట్లను పైకెత్తి అయితే దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శ్రీశైలం నుండి భారీగా వరద ప్రవాహం వేస్తే నాగార్జున సాగర్కు వచ్చి చేరుతుంది. దీంతో అయితే నాగార్జున సాగర్కు ఉన్నటువంటి 22 గేట్లను 5 ఫీట్ల మేరెత్తి మరో 4 గేట్లను 10 ఫీట్ల మేరైతే పైకెత్తి 2,24,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే లెఫ్ట్ రైట్ కెనాల్కు వ్యవసాయానికి సంబంధించినటువంటి నీటిని విడుదల చేస్తూనే జలశక్తి కేంద్రాలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పాటు 26 గేట్లను కూడా పైకెత్తి నీటిని అయితే కిందికి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను మొత్తం పూర్తి స్థాయి నీటి మట్టం 585 అడుగులు అయితే కొనసాగుతూ ఉంది. ఏదైతే నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తడంతో అయితే ఇటు ఉమ్మడి నల్గొండ కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్ర నుంచి కావచ్చు భారీగా పర్యాటకులు వస్తున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ కూడా అన్ని రకాల బందోబస్తు చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని కూడా నీటిలోకి తీయకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలను కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలర్ట్ చేశారు. ఎవరు కూడా చేపల వేటకు కానీ లేకుంటే పశువులను మేపడానికి కానీ ఈ నదిలోకి తీయకుండానైతే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 3 రోజుల నుంచి అయితే నీటిని అయితే దిగువకైతే విడుదల చేస్తున్నారు. ఇంకా శ్రీశైలం నుండి అయితే భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో అయితే మరికొన్ని రోజులు ఈ గేట్లను అయితే దిగువకు నీటిని విడుదల చేసేటటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంటుంది. ఏదైతే ఈసారి 2 పంటలకు కూడా లెఫ్ట్ రైట్ కెనాల్ ద్వారా రైతులకైతే నీటిని విడుదల చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నాగార్జున సాగర్ నీటిని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు కూడా ఏదైతే వ్యవసాయం చేస్తుంటారో ఇది పూర్తి స్థాయిలో నిండడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే ఆశలు చిగురించాయని చెప్పుకోవచ్చు. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ డెడ్ స్టోరేజ్కి రావడంతో అయితే రైతులు అనేక రకాల ఇబ్బందులు పడి క్రాప్ హాలిడే కూడా ప్రకటించినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాము. ఈసారి పూర్తి స్థాయిలో నిండడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు అయితే ఇప్పటికే వ్యవసాయం పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ 2 ఇప్పటికి కావచ్చు, నెక్స్ట్ వచ్చే కారు కూడా ఇక్కడ నుండి వాటర్ వస్తుండడంతో అయితే రైతుల కళ్ళల్లో ఆనందం చూడవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేశ్, 6 TV నల్గొండ. ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. మేము ఫ్యామిలీ మెంబర్స్తో ఫస్ట్ టైం వచ్చాం. ఇక్కడ అందరం కలిసి ఫస్ట్ టైం లోపలికి వెళ్ళి ఆ విజిట్ అంతా చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అంతే ఆ ఫ్లోటింగ్ ఇక్కడ మొత్తం సందడిగా ఉండడం మాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అంత దూరం నుంచి ట్రావెల్ చేసినందుకు మాకు మార్నింగ్ నుంచి చాలా అలసిపోయాం. బట్ ఇక్కడికి వచ్చి వాటర్ చూడగానే మా ఫీలింగ్స్ అనేవి అసలు ఎక్స్ప్రెస్ చేయడానికి లేకుండా చాలా సంతోషంగా అనిపించింది. నాగార్జున సాగర్ గేట్లు 24 గేట్లు వదలడం వలన అసలు మేము చాలా ఇంత ఎగ్జైటింగ్ చాలా అయినాము. చాలా బాగుంది. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూసినాం. ప్రతి సంవత్సరం డ్యామ్ గేట్లు వదిలినప్పుడల్లా మేము వస్తూ ఉంటాము, విజిట్ చేస్తూ ఉంటాము. ఇది చాలా హ్యాపీగా ఉంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. సీతారామ